అని మీరు అనుకోవట్లేదు ఎందుకు నేను భావించట్లేదంటే, మనము గ్లోబల్గా ఒక ఫాదర్ ఆఫ్ ద నేషన్స్ అవ్వాలి అని మనం అనుకుంటాం, రైట్? చైనా ఎకానమీని క్రాస్ చేయాలనుకుంటున్నాం, అండ్ యూఎస్ ఎకానమీని క్రాస్ చేయాలనుకుంటున్నాం, గ్లోబల్ వైజ్గా మన ప్రెజెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం, వరల్డ్ ఫాదర్ అవ్వాలని మనం అనుకుంటున్నాం. అలాంటప్పుడు నైబరింగ్ స్టేట్స్ కానీ నైబరింగ్ కంట్రీస్తో కానీ ఫస్ట్ నువ్వు గుడ్ కమ్యూనికేషన్ ఆర్ గుడ్ రిలేషన్షిప్ పెట్టకుండా వరల్డ్ మొత్తం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం? సో మీరు వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ జరగకుండా ఉంటుంది అని అనుకుంటున్నారు, జరగకూడదని భావిస్తున్నారు. ఓకే, ఎస్, జరగకపోవచ్చు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే జరగాలంటే దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు రిటాలియేట్ చేస్తున్నారు అనే భావనలో ఉండిపోయినారు. ఆ కంట్రీకి ఎంత భయం ఉంటుందో. వాళ్ళు నిద్ర లేచిన తర్వాత ఫ్రమ్ ది న్యూస్ పేపర్ టు ఎనీ మీడియా ఏజెన్సీ టు ఎనీ న్యూస్ ఛానల్ వి లుక్ అప్ టు కవ్వింపు చర్యలు పాకిస్తాన్ చేస్తున్నటువంటి యాక్షన్స్ ని మనకి మీడియా హౌసెస్ లో చూపిస్తూనే ఉన్నారు, ఫ్రంట్ అండ్ బ్యాక్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ డూయింగ్ ఇన్ దిస్ కంట్రీ న్యూస్ ఏజెన్సీస్. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకు అంటే అక్కడ కవ్వింపు చర్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పీపుల్ దగ్గర వాస్తవానికి పాకిస్తాన్ దగ్గర అంతటి యుద్ధ విమానాలు, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయో లేదో దేవుడికి ఎరుకు. కానీ పబ్జీ నుంచి కొన్ని వీడియోస్, అలాగే ఇంటర్నెట్ లో గేమింగ్ యాప్స్ నుంచి కొన్ని వీడియోస్ తీసుకొచ్చి ఇదిగో వీఆర్ రెడీ టు ఫైట్ విత్ ఇండియా అని చెప్పి వాళ్ళు ప్రమోట్. పాకిస్తాన్ హ్యాస్ రిలీజ్డ్ వీడియో స్టేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ మా దగ్గర ఉన్నాయి అని. అది ఒక ప్రముఖమైన ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో చూసి డూ యూ థింక్ భారతదేశం ఇంకా సైలెంట్ గా ఉండాలి అన్నదా పాయింట్? నేను సైలెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడట్లేదండి. ఇప్పుడు ఇండియా వార్ డిక్లేర్ చేసిందని అనుకుందాం, సపోజ్ వాళ్ళకెంత నష్టం జరుగుతుందో యాజ్ ద సేమ్ థింగ్ మనకు కూడా అంతే నష్టం జరుగుతుంది. వార్ చేయడం ఇస్ వెరీ ఈజీ. ఎలాంటి సందర్భాలలో వార్ చేయాలి అన్నదానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ లెవెల్ బ్రీచ్ అయిపోయినప్పుడు ఏంటి సార్ ఆ కండిషన్? అదే ఇంటర్నేషనల్ ట్రెటీస్ ఏవైతే రాసుకో ఉంటారో, ఒక్కొక్క కంట్రీ ఇప్పుడు ట్రేడ్ ఉంటుంది, లేకపోతే సెక్యూరిటీ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, లేకపోతే నేచర్కి సంబంధించినవి ఉంటుంది, వాటర్ డిస్ప్యూట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ యొక్క బ్రీచెస్ జరిగినప్పుడు ఫస్ట్ మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఒకటి ఉంది, దెన్ తర్వాత యుఎన్ ఒకటి ఉంది. యుఎన్ దగ్గర కూడా కొన్ని అవ్వలేదు అన్నప్పుడు ఇప్పుడు హడావిడిగా ఇక్కడ నుంచి ఉన్న ఎంబసీస్ వాళ్ళని ఇక్కడికి అక్కడ పంపించేస్తాం. ఎందుకు పంపించేసుకున్నారంటే ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచించండి. జనాల్ని అటు ఇటు పంపించాం తప్ప మనం ఈజీగా వాళ్ళని ఏం చేయలే. ఎందుకు చేయలేదు? ఆ కంట్రీ నుంచి కూడా పంపించారు కదా, పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడ వచ్చారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? థింక్. ఇప్పుడు అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు. ఎందుకంటే దెర్ ఈస్ సమ్ అగ్రిమెంట్స్, దెర్ ఈస్ సమ్ రూల్స్. ఆ రూల్స్ ని ఫాలో అయిన తర్వాత అడ్వకేట్ కదా, సో ఏదైతే మీరు ఆ ట్రీటీస్ బ్రీచ్ చేశారు అని అనుకుంటే ఆ పొజిషన్కి వెళ్తే అప్పుడు వార్ డిక్లేర్ చేస్తామని ఏదైతే మీరు చెప్తున్నారో, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న ఆ ట్రీటీస్ని ఇప్పటి వరకు ఏం బ్రీచ్ చేశారు ఆర్ చేయబడ్డాయి, వాటి గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు బార్డరింగ్ క్రాసింగ్ అనేది చేసి ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ పాకిస్తాన్, బట్ ఎవ్రీ టైమ్ వీఆర్ ఇన్ పేషెన్స్, వీఆర్ నాట్ రిటాలియేట్ దెమ్. నౌ సెకండ్ థింగ్, ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు ఇండియా వాటర్ ఏదైతే ఉందో వాటర్ రిలీజ్ స్టాప్ చేయడం ఒకటి, రిలీజింగ్ ఒకటి. ఇప్పుడు స్టాప్ చేయడం వల్ల ఇప్పుడు ఆ కంట్రీలో ఉన్న పబ్లిక్ అందరూ యాజిటేషన్ స్టార్ట్ చేశారు, బట్ అది ఏ స్టేజ్కి వస్తుందని వీ డోంట్ నో. దెన్ తర్వాత మన వాళ్ళు కూడా ఆల్ ఆఫ్ సడన్ గా కొంత వాటర్ గేట్ ఎత్తేసి అక్కడ ఫ్లోట్స్ రావడానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే కామన్ సిటిజన్, ఒక కంట్రీలో ఉన్న సిటిజన్ ఎప్పుడైతే పెయిన్ తెప్పిస్తామో వాళ్ళందరూ దే స్టార్ట్ రేజ్ ఎ వార్. సో ఇప్పుడు వార్ రావడానికి సిచ్యువేషన్ ఉన్నాయి, డెవలప్ అవుతుంది అని డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డెవలప్ ఆటోమేటిక్ గా జరుగుతుందా, మ్యాన్ మేడ్ జరుగుతున్నాయా క్వశ్చన్. ఆటోమేటిక్ గా జరిగింది అనుకోండి, దట్స్ ఫైన్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మ్యాన్ మేడ్ క్రియేషన్స్ ఆఫ్ జరిగిన మ్యాన్ మేడ్ క్రియేషన్స్ జరగకుండా ఏం జరగాలంటారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాక్ పాకిస్తాన్ వాళ్ళు చేశారు, సో ఇప్పుడు ఇండియా వాట్ హ్యాస్ టు డూ ఇట్? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇండియా అలా వార్ చేయాల్సి ఇప్పటి నుంచి కాదు, 1947 నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా మనకు ఇలాంటివి జరుగుతున్నాయి కామన్గా. కానీ ఫస్ట్ ఇనిషియల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వెన్ వీ ఫెయిల్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, వీఆర్ నాట్ డిశ్చార్జ్డ్, దెన్ వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఫార్ ఫిట్ ద వార్. ఎదర్ వీఆర్ ఫిట్ ఫర్ ద వార్ ఆర్ నాట్ ఈజ్ అ క్వశ్చన్. ఓకే, ఆఫ్టర్ వార్, ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ వార్, if war is gone, then what next? ఇది ఆలోచించాలి. ఓకే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, వార్ డిక్లేర్ చేశారు, బాగుంది, 1 year వార్ నడిచింది, దెన్ ఆఫ్టర్ దట్ వాట్? ఇట్స్ క్వశ్చన్. దానికి సొల్యూషన్ ఎక్కడ? ఇప్పుడు ఈ ఒక పబ్లిక్ దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు, ఒక మిలిటెన్స్ వచ్చేసి మన ఇండియా కంట్రీలోకి వచ్చేసి పబ్లిక్ని షూట్ చేసేసి ఒక 20 మందినో 30 మందినో 40 మందినో మనం చంపేసినప్పుడు మన యాక్షన్స్ ఏంటి? వాళ్ళ మీదకి వార్ ఇచ్చాము, కానీ దీన్ని ఎక్కడ స్టాప్ చేస్తారు ఇప్పుడు అనేది క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నట్టు వాటర్ వార్ ఒకటి నడుస్తుంది మనకు.
వాటర్ని మొత్తం కొంచెం వదలడం, వాటర్ వదలకపోవడం అనేది. ఇప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఎజిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కంట్రీ కూడా వరల్డ్ని అప్రోచ్ అవుతుంది, యూఎన్ అప్రోచ్ అవుతుంది. కుదరకపోతే వాళ్ళు డిక్లేర్ చేస్తారు. బట్ హౌ లాంగ్ దిస్ ఇస్ టేక్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. రైట్. దానికి ఒక సొల్యూషన్ ఆస్పెక్ట్స్ లేకపోతే వరల్డ్లో వాట్ కుడ్ బి ది ప్రాబబుల్ సొల్యూషన్ ఆస్పెక్ట్స్? ఐ థింక్ సో ప్రాబబుల్ సొల్యూషన్స్ అండి, అండ్ సిట్ టుగెదర్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ అండ్ టాక్ ఈచ్ అదర్, బికాస్ ద వార్ ఇస్ నాట్ దట్ ఈజీ. మేబీ టుడే ఐ ఆమ్, టుమారో అండ్ యూ, అండ్ డే ఆఫ్టర్ టుమారో అనదర్ పర్సన్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవ్రీ టైం ఈ ప్రైమ్ ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళ ఐడియాలజీ వల్లనో లేకపోతే వాళ్ళ యొక్క దీని వల్లనో పవర్ వల్లనో ఇలాంటివి జరుగుతున్నాయి. ఏ కంట్రీకైనా, నాట్ ఓన్లీ ద ఇండియా, ఎనీ కంట్రీ యూ టేక్ అప్. ఒకరి వల్ల ఎందుకు మిగతా డెమోగ్రఫీ అంతా సఫర్ అవ్వాలి? వై వీ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ ఐడియాలజికల్ ఆస్పెక్ట్స్? అంటే డూ యూ రియలీ థింక్ పాకిస్తాన్ ఆర్మీ మేజరు ఆ ఇండస్ వాటర్ ట్రీటీని బ్రేక్ చేసినప్పుడు ఇండియన్స్ బ్లడ్ రక్తంగా పారాలి, రివర్ లాగా పారాలి, అంత బ్లడ్ షెడ్ నేను చూస్తాను అని డిక్లేర్ చేయడం కానీ, లేకపోతే ఇండియన్స్ని ఎవరిని నేను సర్వైవ్ చేయకుండా అందరినీ చంపేస్తాను, ఇలాంటి బ్రూటల్ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత కూడా అలాంటి వాళ్ళతో మనకి ఒక డైలాగ్ వర్కౌట్ అవుతుంది? డైలాగ్ వర్కౌట్ అవుతుంది. నేను దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రాక్టికాలిటీస్ ఏంటి అనేది క్వశ్చన్. ఇప్పుడు అలాంటి ఇప్పుడు జనరలీ ఇవన్నీ ఎలా జరుగుతుందో, దిస్ ఈజ్ ఆల్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సైకాలజీ. ఎందుకు అంటే మీకు ఒక థీరీ చెప్తాను నేను. ఒక ఇష్యూ రావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వార్ రావాలంటే, లేదంటే ఒక ఆర్మీని తయారు చేయాలన్నా, లేకపోతే ఒక మిలిటెంట్స్ని తయారు చేయాలన్నా, లేకపోతే ఒక నక్సల్ని తయారు చేయాలన్నా, లేకపోతే టెర్రరిస్ట్ని తయారు చేయాలన్నా 1 day అవ్వదు. ఇట్ ఈజ్ ఎ ఐడియాలజికల్ ట్రైన్. వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఐడియాలజికల్లీ. ఒక ఐడియాలజికల్ ట్రైన్ చేసి ఒక టీమ్ని ఫామ్ చేసి ఆ ఫార్మేషన్ టీం ద్వారా ఆ ఐడియాలజీని కొట్టడం కోసమే మనం మనుషులను కిల్ చేస్తాం. ఇక్కడ నేనేమంటే పాకిస్తాన్ ఏ ఐడియాలజీ బేస్ మీద ఉంది, ఐడియాలజీ ఏంటి, మనం ఐడియాలజీలో ఎందుకు ఫిట్ అవ్వలేకపోతున్నాం, మన మీద ఎందుకు వారికి వస్తున్నారు వాళ్ళు? స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం మనం ఒప్పుకోవట్లేదు. స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం మన దగ్గరికి ఎందుకు వస్తుంది? దట్స్ అ ప్రాబ్లం. వై ఐల్ టెల్ యూ. ఇండియా ఇట్స్ యునైటెడ్ స్టేట్స్ and we the people, different caste, religious caste, culture and religious రకరకాలుగా ఉన్నాం. ఇప్పుడు ఈ రకరకాలుగా ఉన్న దాంట్లో ఎవరు వాళ్ళ మతానికి సంబంధించిన స్ప్రెడింగ్స్ చేసుకోవడం, ఎవరు మతానికి సంబంధించిన వాళ్ళు ప్రీచ్ చేసుకోవడం, కాన్స్టిట్యూషన్ ఇస్ గివెన్ ఏ ప్రొటెక్షన్ ఫర్ అస్. బట్ ఇండియాలో గత 10 సంవత్సరాల నుంచి మీరు ఒకసారి చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ రిలీజియస్ టెర్రరిజం అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది మనకు. అంటే ఎలాంటిదంటే, ఒక స్పెసిఫిక్గా ఈ జోన్ ఆఫ్ రిలీజియస్ని, ఆ జోన్ ఆఫ్ రిలీజియస్ని, ఇంకో జోన్ ఆఫ్ రిలీజియస్ని, అంటే ఈ పొలిటికల్ బెనిఫిట్స్ కోసము ఇంటర్నల్గా డెమోగ్రఫీ దగ్గర ఒక లేని ఐడియాలజీని పోర్ట్రేట్ చేస్తున్నాం. భారతదేశం పోర్ట్రేట్ చేస్తుందంట, మన ఇండియాలో జరుగుతుంది ఇది. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము. న్యూస్ తీసుకుంటే ఈరోజు కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, కొన్ని గ్రూప్స్ తయారయ్యాయి రకరకాల అన్ని రిలీజియస్లో, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవ్రీవేర్ సేయింగ్ దట్ నేను నా జాతిని కాపాడుతాను. హూ ఆర్ యూ టు సే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాపాడుతాను? నువ్వు ఎవరు కాపాడడానికి? అంటే జస్ట్ బికాజ్ మనలో ఈ యూనిటీ లేకపోవడం వల్ల ఇట్ ఇస్ గివెన్ పాకిస్తాన్ an upper hand is what you say. Yes, absolutely. ఎందుకంటే మనము హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ అందరం కలిసి ఉన్న ఒక యునైటెడ్ స్టేట్స్ మంది. అందుకే ఇండియా ఇస్ ఎ యునైటెడ్ స్టేట్స్ అంటారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, రైట్. అందుకే దీని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం చూసుకుంటే యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు. వై వి కాల్ యూనియన్ ఆఫ్ ఇండియా? Many cultures, many castes, many states, right? We get united as a nation. That beautiful in the world, different type of religious, different type of caste, different type of culture, different type of creed, different type of color, inni differentiates unna, inni diversities unna, but we are in a unite. ఈ యూనిట్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ పోతే ఏమైపోతుందంటే, వరల్డ్ డివైడెడ్ ఇంటే 3 రిలీజియస్, హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్. నేపాల్, some other countries is there, they follow Hindu gods or Hindu culture, these kind of things. But we never feel, and they never feel that somebody, Muslims ఎవరో వచ్చేసో, క్రిస్టియన్స్ ఎవరో వచ్చేసో మనం లేదా, అది మార్పు అనేది ప్రజలు వాళ్ళు డిసైడ్ చేసుకునేది. ఇక్కడ నేనేమంటున్నాను, వాడి ఇంటర్నల్ ఆఫ్ లైఫ్లోకి పాలిటిక్స్ వెళ్ళడం ఏంటి? రైట్. ఇప్పుడు నేను ఉన్నాను, వాట్ ఈస్ రిలీజియస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈస్ అ బిలీఫ్ సిస్టమ్. యువర్ బిలీఫ్ సిస్టమ్ ఫర్ వాట్? ఫర్ యువర్ బెనిఫిట్. If your belief system it's not getting benefit, who compel you to continue that? You can change or you can modify your belief system. So మనలో మనం అలా కొట్టుకు చావడం వల్ల పాకిస్తాన్ is getting easier route అన్నది మీ పాయింట్. Point noted sir, point noted. Okay. But basical పొలిటికల్ సినారియోలో మాట్లాడితే
రీసెంట్గా ఒక 24 hours to 2 days బ్యాక్ జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హీడింగ్ ఆల్ ది మిలిటరీ హెడ్స్తో పాటు అమిత్ షా గారితో పాటు అలాగే ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ వీళ్ళందరితో పాటు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం. ఇలాంటి మీటింగ్ గతంలో ఒకసారి కండక్ట్ చేసిన వెంటనే వీ హ్యాడ్ అ సర్జికల్ స్ట్రైక్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరిగింది కాబట్టి ఒక మేజర్ అనౌన్స్మెంట్ మనం వినబోతున్నాం, ఆర్ ఒక మేజర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి వీఆర్ ల్యాండింగ్, ఆర్ ఇండియా ఈజ్ లైక్ వార్కి ఆల్ సిగ్నల్స్ అహెడ్. మోడీ చెప్పేశాడు సిగ్నల్స్ ఇచ్చేయమని చెప్పి, ఇంకా వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ది వార్ అని ఒక వార్త నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? వాట్ యూ హ్యావ్ టు సే? See, I'll tell you one thing, ma'am. Earlier 1970s, 1980s, 1990s, at least government and transparency అనేది నడిచేది. బట్ టుడే అఫ్ కోర్స్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏ కంట్రీకైనా. దాంట్లో పబ్లిక్కి తెలియాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకోటి లేదు. బట్ వీఆర్ నాట్ ఇన్ దట్ ఎరా. వీఆర్ ఇన్ 2024th century. ట్రాన్స్పరెంట్ ఎరాలో మనం ఉన్నాం. ఇంకా ఈ రోజు కూడా ఆ ప్రిన్సిపల్ పనికొస్తుందంటారా? వర్చువల్ వరల్డ్ అంటే లాస్ట్ ఎవిడెన్స్ హ్యాడ్ షోన్ దట్. వాట్ నేను అదే అంటున్నాను. నేనేమంటున్నానంటే ప్రొపగండా ఇస్ డిఫరెంట్, రియలిస్టిక్ ఇస్ డిఫరెంట్. సో అది జస్ట్ ఒక ఫేక్ ప్రాపగండానే చూడాలి అని అంటున్నారు. ఎందుకంటే ఫేక్ ప్రాపగండా చూసుకోవాలంటే ఆ సర్కమ్స్టాన్సెస్ లో జరిగిన మన పుల్వామా కావచ్చు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మైట్ బి ఆ మీటింగ్ దానివల్లే అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. వీ డోంట్ నో. బట్ హూ నీడ్ టు టెల్ అస్? నోబడీ. దెన్ వీ పీపుల్ థింకింగ్ దాట్ ఇలా జరిగింది కాబట్టి, మీడియాలో ఇలా వచ్చింది కాబట్టి ఆ పర్సెప్షన్ని తీసుకుంటున్నాం. బట్ ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అపీల్ టు ద నేషన్ డెమోగ్రఫీ, ప్లీజ్ డోంట్ ఫాల్ ఆఫ్ దిస్ వాట్సాప్ యూనివర్సిటీస్, ఫేస్బుక్ యూనివర్సిటీస్, ట్విట్టర్ యూనివర్సిటీస్. మోడీ గారు ఇలాంటి ఒక కాన్ఫరెన్స్ని హీట్ చేస్తే ఏదో ఒక ఎమర్జెన్సీ రాబోతోంది అన్నదానికి సంకేతమా? రీసెంట్గా ఇండియన్ ఆర్మీ హెడ్ ఒక వీడియోని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. అందులో కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఆ చారియట్ని నడుపుతూ, అర్జునుడు ఆ యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోజ్ని, అంటే ఇంకా యుద్ధానికి భారతదేశం కూడా రెడీ అన్న ఒక సిగ్నల్ని అందరం అర్థం చేసుకున్నాం. ఈ అర్థం చేసుకున్నది పక్కన పెడితే సాక్షాత్తు ఇండియన్ ఆర్మీ హెడ్ ఆ వీడియోని రిలీజ్ చేయడాన్ని ఎలా చూస్తారు? దిస్ ఇస్ నాట్ ఫేక్ ప్రాపగండా, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ రియల్లీ. నో, ఐల్ టెల్ యూ. భగవద్గీత, రామాయణం, గీతలో ఏం చెప్పారు, రామాయణంలో ఏం చెప్పారు అనే అంశాలను తీసుకొస్తే కొన్ని మాత్రమే ఆ ప్రిన్సిపల్స్ ఇవాళ పనికొస్తాయి. బట్ ఎంటైర్ ద బుక్ ప్రిన్సిపల్స్ టుడే ఇస్ నాట్ అప్లికబుల్ ద కరెంట్ నేషన్, కరెక్ట్ డెమోగ్రఫీ. వై? బికాస్ వన్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మీరు ఒక విల్లాగా ఉన్నారు. ఆ విల్లాలో మీరు ఎక్కడెక్కడి నుంచో మార్బల్స్ అన్ని టైల్స్ గీసి ఎక్సలెంట్గా తయారు చేశారు. ఇప్పుడు అక్కడ నేను ఇంకా సేమ్ నా ఓల్డ్ కల్చర్ని నేను ఫాలో అవ్వాలి అని అనుకుని అక్కడ పేడ చల్లి ముగ్గులేస్తే అందరు జారి కింద పడతారు. హాస్పిటల్ బిల్ ఎక్కువ అవుతుంది అప్పుడు మీ ఇంటి ఖర్చు కంటే. అట్ ద సేమ్ టైం వార్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, లేకపోతే వార్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆ రోజు గన్నులు లేవు, బాణాలు ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రిన్సిపల్ని తీసుకుంటే మళ్ళీ రథాలను తీసుకురావాలి, హార్సెస్ని తీసుకురావాలి, ఎలిఫెంట్స్ని తీసుకురావాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. అంటే ఆ వీడియో ఉద్దేశం ఏమై ఉంటుంది? నేను అదే అంటే ఇదే ఐడియాలజికల్. నేను అదే అంటున్నా, అదే అంటే పెనిట్రేషన్ ఆఫ్ ఐడియాలజికల్ అంటున్నా. సో వాట్ ఈస్ యువర్ ఐడియా బిహైండ్ దట్ అంటున్నా? దట్ ఐడియాలజికల్ ఓన్లీ టు బెనిఫిట్ అండ్ స్ట్రెంగ్తన్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు బెనిఫిట్ ద పొలిటికల్ సీట్ ఆర్ పొలిటికల్ పవర్. అంతకుమించి ఇంకోటి లేదు. అంతకుమించి ఏం లేదు అక్కడ. వై ఫర్ ఇట్? టెల్ మీ. రూల్ ఫర్ ద నేషన్, దట్స్ ఇట్. ఓకే, you're saying that principal or poet or whatever you say, ఇప్పుడు దాకా ఇండియాలో ఉన్న ఒక్క బెగ్గర్ని మార్చగలిగిందా? ఇఫ్ యూ గో అవుట్ సైడ్ టిల్ టుడే ఆల్సో యూ కెన్ సీ ఎ నెంబర్ ఆఫ్ బెగ్గర్స్ దే. ఒకప్పుడు కోవిడ్లో ఇండియాకి ట్రంప్ కూతురు వస్తే లాంగ్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్న బెగ్గర్స్ని మొత్తం తీసుకెళ్ళి లోపలేశారు. మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చారు. అంటే ఎవరో కంట్రీ ఒక డెలిగేట్ మన దగ్గరికి వస్తే మాత్రం బెగ్గర్స్ గుర్తొస్తారు. లేదు అంటే యాజ్ యూజువల్. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలని అనుకుంటున్నారంటే మిమ్మల్ని, మీ మైండ్స్ని తెలియకుండానే సంబడీస్ ప్లేయింగ్ బై ద నేమ్ ఆఫ్ క్యాస్ట్, బై ద నేమ్ ఆఫ్ రిలీజియస్, బై ద నేమ్ ఆఫ్ నేషన్, బై ద నేమ్ ఆఫ్ యూనిటీ. ఆర్ the four ideology injecting your mind and getting benefit someone else. Wake up. This is the right time. Understand what is reality and to understand what is the political agenda concept.
దెన్ థింక్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో ఇప్పుడు పాకిస్తాన్ మనకి ఇచ్చినటువంటి పెహల్గామ్ అటాక్ కి ఇన్ఫాక్ట్ అది పాకిస్తానా లేకపోతే పాకిస్తాన్ పక్కన ఉన్న బలూచిస్తానా, బలూచిస్తాన్ చేయించిందని కాసేపు పాకిస్తాన్ దాని మీద బ్లేమ్ వేయడం, బలూచిస్తాన్ టు అడాప్ట్ ఇట్స్ ఓన్ ఇండిపెండెన్సీ, మేమే అటాక్ చేసాము అని చెప్పడం, ఇట్లా వాట్ ఎవర్ బి ద సీన్, వాట్ హ్యాస్ ఇండియా డూ నౌ? I'll tell you one thing అండి, without getting a proper evidence or proper informations, you did not find out who is there and who is that buddy and whose team it is. Somebody claiming. సో మీరు కూడా పాకిస్తాన్ చేసిందని అనుకోవట్లేదు అయితే? నేను అదే అంటున్నా, ఎవరు అనేది మీరు ఫైండ్ అవుట్ చేయకుండా హౌ యూ స్ట్రైట్లీ డిక్లేర్ దట్ వార్ ఇస్ అ క్వశ్చన్. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ అనౌన్స్ చేశాడు కదా సార్, ఇంకొన్ని రోజుల్లో ఈ అటాక్ జరగబోతుంది అని, అండ్ ఇట్ హ్యాపెండ్ కదా. నేను మళ్ళీ మీకు అక్కడికే వస్తున్నా. పాకిస్తాన్ ఎప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ అలో ఎలా చేసింది? నా క్వశ్చన్ ఏం చెప్తున్నానంటే, నేను స్పెసిఫిక్గా వాళ్ళని ఇప్పుడు దాకా పట్టుకున్నారా? ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇప్పుడు వార్ చేస్తారండి, నేను కాదనట్లేదు. ఇప్పుడు మనం ఏమి ఇంకా ఏ 16th centuryలో లేము. ఇప్పుడు ఇలాంటి వరల్డ్ వార్ జరిగిన తర్వాత మళ్ళీ యుఎన్ఓ దగ్గరికి వెళ్తాం, ఇంటర్నేషనల్ కోర్ట్కి వెళ్తాం, డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి రైట్. లీగల్లీ విల్ గో ఎవ్రీథింగ్ ఆఫ్టర్ వార్ ఆల్సో. నేనేమంటాను, బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎలా ఇది చేస్తారనేది నా క్వశ్చన్. నేను లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నా. ఇప్పుడు ఒకరి మీద వార్ డిక్లేర్ చేయాలి, ఓకే ఎవరో డిక్లేర్ చేశారు, స్పీచెస్ ఇవ్వడము, మీడియాలో త్రో చేయడము, ఇట్స్ నాట్ దట్ రైట్. యూ నీడ్ ఎ సాలిడ్. ఇప్పుడు తను ఎవరు, కజబ్ ఉన్నాడండి, కజబ్ని ఎలా పట్టుకున్నాం? అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, కజబ్ని పట్టుకున్నాం, ట్రయల్ నడిచింది, దెర్ ఈస్ ఎవిడెన్స్, ఎవ్రీథింగ్, దాన్ని ఉరేసాం, దట్స్ ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు ఎక్కడవా, ఎవరైతే ఈ మిలిటెంట్స్ ఉన్నారో, టెర్రరిస్టులు ఉన్నారో, దో హూ షూటెడ్, వేర్ ఇస్ దే? దే వెంట్ అవుట్, ఆర్ దేర్ హియర్, ఆర్ వేర్ దే? మరి పాకిస్తాన్ ఎందుకు భుజాలు తడుముకుంటుంది? నేను అదే అంటున్నా. ఇప్పుడు మనం అనుకుంటున్నాము వి హావ్ నో ఎవిడెన్స్, పాకిస్తాన్ ఎందుకు భుజాలు తడుముకోవాలి? నేను నాకు అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే, అసలు పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా, పాకిస్తాన్ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఎంబసీ వాళ్ళు కావచ్చు, పాకిస్తానీస్ కావచ్చు, ఈ పానిక్ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు పానిక్ క్రియేట్ చేయడం, విక్టిమ్ క్రై ఆడడం, ఇది పాకిస్తాన్ నైజం. మేబీ మైట్ బి అయ్యిండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఫైనాన్షియల్లీ నాట్ స్ట్రెంత్. సో ఇప్పుడు వాళ్ళు విక్టిమైజ్ అని చెప్పుకొని వరల్డ్ మొత్తం అంతా డొనేషన్ తీసుకోవడానికి ఒక ట్రైయింగ్. పాకిస్తాన్ ఇస్ ఆల్సో ట్రైయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. మైట్ బి అయ్యిండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ సింపతి గెయిన్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఒకరిని చూపించినప్పుడు వరల్డ్ ఫండింగ్ చేస్తుంది, రకరకాల సైడ్ నుంచి ఫండింగ్ చేస్తుంది. సో మేబీ ఇది ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అయ్యిండొచ్చు. ఓకే, సో ఫైనల్ గా కంక్లూడింగ్ స్టేట్మెంట్ మీరేం చెప్తారు? ఒకటే కన్క్లూజన్ అండి, ఒక కంట్రీ ఇంకో కంట్రీ వార్ జరగాలి అంటే దేర్ మస్ట్ బి సమ్ కండిషన్స్. ఆ ట్రెటీస్ ఏవైతే ఉంటాయో, యుఎన్ఓ ట్రెటీస్ని మనం ఫాలో అయ్యి బ్రీచ్ అయ్యింటే, వాళ్ళు బ్రీచ్ అయ్యింటే డెఫినెట్గా యాక్షన్స్, రిటాలియేషన్ అనేది జరుగుతుంది. రిటాలియేషన్ జరిగేటప్పుడు కూడా, జరగాల్సిన సందర్భాలలో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే, డ్యామేజెస్ మనకెంత వాళ్ళకెంత అనేది కూడా క్వాంటమ్ చేసుకోవాలి. ఆ డ్యామేజెస్ క్వాంటమ్ చేసుకున్న తర్వాతనే వార్క్ అనేది వెళ్తాం. అంటే ఇంకా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఇమీడియట్లీ వార్ మన మీదకి వచ్చారనుకోండి, ఎవరు స్టాప్ చేయరు. ఇంకా అలాంటి సందర్భాలలో వాళ్ళు అసలు దరిదాపుల్లో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ల్యాండింగ్ ఇంటూ ఎమర్జెన్సీ అగైన్ వచ్చే స్కోప్ ఉందా సార్? ఐ డోంట్ థింక్ సో అండి. ఇంత టెక్నికల్ ఎరాలో ఇప్పుడు నాకు తెలిసి ఫిజికల్ వార్ జరిగే అంత నెసెసిటీ అయితే నాకు అనిపించట్లా. నిజంగా అంత వార్ చేయాలనుకుంటే సైబర్ వార్ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ నేచర్గా కూడా నేచర్ వార్స్ జరుగుతున్నాయి. కోవిడ్ ఇస్ ద బిగ్గెస్ట్ వరల్డ్ వార్ నిజం చెప్పాలంటే, రకరకాలు ఉన్నాయి. సో ఫిజికల్ వార్ జరుగుతుంది అనేది ఐ డోంట్ ఎక్స్పెక్ట్.